హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఇన్ఫో డ్రాప్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఐఫోన్లో ఉండే ఒక మెయిన్ ఫీచర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఫీచర్ ఇంకేదో కాదు, వాయిస్ కంట్రోల్. మనం మన వాయిస్తోనే కొన్ని కమాండ్స్ చెప్తూ మన ఫోన్ని మనం టచ్ చేయకుండా మొత్తం కంట్రోల్ చేయొచ్చు. ఇది చాలా మంచి ఫీచర్, చాలా బాగుంది. ఎలా చేయాలి ఏంటి అన్నీ చెప్తాను. వీడియోకి అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే వాయిస్ కంట్రోల్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. వాయిస్ కంట్రోల్ అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ రెండు మీకు కొంచెం లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వాయిస్ కంట్రోల్ ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి. దీనికి మన ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి వస్తే యాక్సెసిబిలిటీ ఉంటుంది. యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వాయిస్ కంట్రోల్ అని ఉంటుంది ఆప్షన్. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాయిస్ కంట్రోల్ ఆన్ చేసుకోండి, స్విచ్ ఆన్ చేసుకోండి. కింద చూస్తే మీకు కమాండ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. చేశాక కస్టమ్ మీద క్లిక్ చేయండి. కమాండ్ మీద క్లిక్ చేయండి. కమాండ్ యొక్క ఇది అప్పుడే నా వాయిస్ తీసుకుంటుంది. నేను ఇక్కడ ఒక కమాండ్ ఇస్తాను, అదే మీరు ఇవ్వండి. యాక్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రన్ కస్టమ్ గెస్టర్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కింద నుంచి పైకి ఒకసారి స్క్రోల్ చేయండి. స్క్రోల్ జస్ట్ ఇలా చేసి సేవ్ కొట్టండి. నెక్స్ట్ బ్యాక్ రండి, మళ్ళీ సేవ్ కొట్టండి. అంతే, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చూపించాలో చూడండి, నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన కమాండ్ యూస్ చేస్తాను. రీల్ ఎలా స్క్రోల్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 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 చూసారా, రీల్ నేను నెక్స్ట్ అనే కమాండ్ ఇవ్వగానే రీల్ ఎలా స్క్రోల్ అయ్యిందో. అండ్ వాయిస్ కంట్రోల్ వల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓన్లీ ఆ రీల్స్ స్క్రోల్ చేసుకోవడానికే కాదు, నార్మల్ మనం టచ్ చేయకుండా యాప్స్ ఓపెన్ చేయడానికి కూడా అవుతుంది. ఎలాగో చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓపెన్ ఇన్స్టాగ్రామ్, గో హోమ్, ఓపెన్ ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ చూసారా, బ్యాక్ వచ్చింది. అండ్ సపోజ్ ఇప్పుడు ఓపెన్ గూగుల్ న్యూస్. చూసారు, గూగుల్ న్యూస్ ఓపెన్ చేసింది. గో హోమ్ చూసారా, మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది నన్ను. ఓపెన్ సెట్టింగ్స్, గో బ్యాక్. చూసారు, గో బ్యాక్ అనగానే వెనక్కి వచ్చింది, మళ్ళీ అదిగోండి మళ్ళీ వెనక్కి వచ్చింది. అండ్ మనం ఇంకోటి కూడా ఓపెన్ చేయొచ్చు. మనకి ఐఫోన్ 16లో సైడ్ కెమెరా బటన్ ఉంది కదా, అండ్ దీని ద్వారా మనం కెమెరా కూడా ఓపెన్ చేయొచ్చు. చూడండి, ఓపెన్ కెమెరా, గో హోమ్. చూసారు కదా ఫ్రెండ్స్, వాయిస్ కంట్రోల్ ఫీచర్ వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. మనం యాప్స్ని ఓపెన్ చేయొచ్చు, రీల్స్ని స్క్రోల్ చేయొచ్చు బై వాయిస్ ఓన్లీ. మనం జస్ట్ ఒక కమాండ్ నెక్స్ట్ అనే ఒక కమాండ్ ఇస్తే నెక్స్ట్ రీల్కి వెళ్ళిపోద్ది. అలాగే ఇదిగోండి, ఇప్పుడు కూడా కమాండ్ పనిచేసేస్తుంది, ఇంకా నేను ఆఫ్ చేయలేదు. అండ్ ఓన్లీ రీల్ స్క్రోలింగే కాదు, మనం వాయిస్ కంట్రోల్తో యాప్స్ ఓపెన్ చేయొచ్చు, యాప్స్ క్లోజ్ చేయొచ్చు, మెసేజెస్ పంపించవచ్చు. అండ్ మనం
మన కస్టమ్ కమాండ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా నేను సరిగ్గా చేయలేదు కానీ చేస్తే నా కస్టమ్ కమాండ్స్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా నేను ఫోన్ టచ్ చేయాల్సిన పనే లేదు. ఒక పక్కన పెట్టుకొని జస్ట్ వాయిస్ కమాండ్స్తో మెసేజ్ చేయడం, ఫొటోస్ తీసుకోవడం, మెయిల్స్ పంపడం, మెయిల్స్ రాయడం అన్నీ చేయొచ్చు. అడ్వాంటేజెస్ అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు డిసడ్వాంటేజ్ చెప్తున్నాను. వాయిస్ కంట్రోల్ అలాగే ఆన్ చేసి ఉంచుకోవడం వల్ల మీకు వచ్చే మెయిన్ డిసడ్వాంటేజెస్ బ్యాటరీ హెల్త్ బేగా తగ్గుద్ది. బ్యాటరీ కొంచెం బేగా డ్రైన్ అవుతుంది. ఎందుకంటే వాయిస్ కంట్రోల్ ఆన్లో ఉన్నంతసేపు బ్యాక్గ్రౌండ్లో మీ మైక్రోఫోన్ ఆన్లోనే ఉంటుంది. దీనివల్ల మీ బ్యాటరీ లైఫ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే.